Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పన్ను నెట్వర్క్ అఫీషియల్. హలో ఫ్రెండ్స్, నిన్న మన డే 1 వీడియోలో అయితే మనం ఎవరు, మన అంతర్గత శక్తులు ఏంటి అని దానికోసం అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ వీడియోకి అయితే మీరు ఇచ్చే రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఏంటంటే టాస్క్లు కూడా చాలా మంది కంప్లీట్ చేసి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేశారు. సో సూపర్ గర్ల్స్, డూయింగ్ గ్రేట్. ఈ రోజు మనం 30 రోజుల వర్క్ షాప్ లో డేటు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ అయితే, ఒక అమ్మాయి తన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకునే అత్యంత ముఖ్యమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఏంటి, ఆత్మవిశ్వాసం అంటే ఏంటి అన్న దానికోసం అయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. చాలా మంది అమ్మాయిలు ఇలాగే అనుకుంటారు, ఏంటి తెలుసా, నాకు టాలెంట్ ఉంది కానీ నలుగురిలోకి వెళ్ళడం భయం, నా మీద నాకు నమ్మకమే లేదు అంటారు. సో వాళ్ళ అంటం కోసమే అనమాట ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది ఈ 3 టిప్స్ ద్వారా అయితే మనం ప్రాక్టికల్గా నేర్చుకుందాం. మీరందరూ రెడీగా ఉన్నట్టయితే డేట్ 1 కమెంట్ చేయండి. మొదటి భాగం, ఆత్మవిశ్వాసం అంటే ఏంటి. మొదటిగా మనం ఒక విషయం కోసం క్లారిటీగా తెలుసుకుందాం. కాన్ఫిడెంట్ అంటే నేను అందరికంటే గొప్పదాన్ని, నేను ఏ తప్పు చేయను అనుకోవడం కాదు. నేను ఒకవేళ ఏ తప్పు చేసినా ఫెయిల్ అయినా కూడా నన్ను నేను హ్యాండిల్ చేసుకోగలను అని మన మీద మనకున్న నమ్మకం. చాలా మంది అమ్మాయిలు తమను తామే వేరే వాళ్ళతో పోల్చుకుంటుంటారు. ఏమని తెలుసా, ఆమె నాకన్నా అందంగా ఉంది, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, కానీ నేనున్నాను, ఎందుకు వేస్ట్, నాకేమీ రాదు అని మనమైతే కంపేర్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో ఆ కంపారిజనే అన్నమాట మన ఆత్మవిశ్వాసాన్ని చంపేసే మొదటి శత్రువు. సో మన పోటీ అనేది కేవలం నిన్నటి మనతో మాత్రమే. రెండో భాగం, కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి 3 సీక్రెట్ టిప్స్. నెంబర్ 1, మీరు మీ బాడీ లాంగ్వేజ్ని మార్చుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మన మైండ్ అనేది మన బాడీని కంట్రోల్ చేస్తుంది, అలాగే మన బాడీ అనేది మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా తలదించేసి భుజాలు వాల్చేసి కూర్చోవడం ఆపేయండి. ఈ రోజు నుంచి మీరు అలవాటు చేసుకోండి. వెన్నుపూసి నిటారుగా పెట్టి, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి, తలపైకి ఎత్తి మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీరు ఎప్పుడైతే మీ బాడీ లాంగ్వేజ్ని చేంజ్ చేస్తారో ఆటోమేటిక్గా మీ లోపల అనేది ధైర్యం మొదలవుతుంది. టిప్ నెంబర్ 3, చిన్న చిన్న రిస్కులు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్లో కానీ మీటింగ్స్లో కానీ అడగడం భయమా, పర్వాలేదు ధైర్యం చేసుకొని అడగండి. మాట్లాడడం భయమా, మైక్ తీసుకొని ధైర్యంగా మాట్లాడడం స్టార్ట్ చేయండి. మీరు పెద్ద పెద్ద స్టేజ్లో ఎక్కాల్సిన అవసరం లేదు, కానీ చిన్న చిన్న భయాల్ని ఒక్కొక్కటిగా గెలవడం స్టార్ట్ చేయండి. మీ భయం వెనకతల మీ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఈరోజు మీ టాస్క్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఈరోజు మీరు చేయాల్సింది ఒకటే, అద్దం ముందుకు వెళ్ళండి. మీ కళ్ళల్లో మీరు చూసుకొని ఐఎమ్ బిలీవ్ ఇన్ యూ అని కనీసం దాదాపుగా ఒక 5 టైమ్స్ అనేది గట్టిగా చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు బాగా భయాన్ని అనిపించి ఏదైనా ఒక చిన్న పనిని ధైర్యంగా చేసి చూపించాలి. ఒకవేళ కంప్లీట్ చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో అయితే ఐఎమ్ డన్ అనేది కమెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు, మిమ్మల్ని మీరు నమ్మనంత వరకు ఈ ప్రపంచంలో ఇంకెవరు మిమ్మల్ని నమ్మరు. కాబట్టి మీ మీద నమ్మకాన్ని మీరు ఎప్పుడు కోల్పోవద్దు. ఈ వీడియో మీకు ఎక్కడైనా హెల్ప్ అయినట్టయితే, ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉన్నట్టయితే వారికి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. రేపు మన డే 3 వీడియోలో అయితే నెగిటివ్ థాట్ని ఎలా దూరం పెట్టాలి అన్న దానికోసం అనమాట మాట్లాడుకుందాం. సో బెస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్తో రేపైతే నేను మీ ముందుకు రాబోతున్నాను. సో కీప్ రాకింగ్ అండ్ స్టే కాన్ఫిడెన్స్. Audio Jungle.